వెల్కమ్ టు ఐపీఎం న్యూస్. మందస మండలం రట్టివల్లభ నారాయణ స్వామి సాక్షిగా మొట్టమొదటిగా పలాస నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ సిదిరి అప్పలరాజు పేరును ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి అయిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. తిత్లీ తుఫాన్ బాధితులను కలవడానికి వచ్చిన ఆయన తొలుత రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2019 ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. తిత్లీ తుఫాన్లో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటారని, కొబ్బరి చెట్టుకు 3,000, జీడి, మామిడి పంటలకు గాను హెక్టార్కు 50,000 రూపాయలు ఇవ్వనున్నారని అన్నారు. కిడ్నీ రోగాలకు సంబంధించి శాశ్వత పరిష్కారానికి దిశగా చర్యలలో భాగంగా ఉద్దాన ప్రాంతంలో 200 పడకల ఆసుపత్రి నిర్మిస్తారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వలె తాత్కాలిక పరిష్కార పనులు చేయకుండా శాశ్వత పరిష్కారం చూపే విధంగా పనులు చేపడతామని అన్నారు. మందస మండలం రట్టి గ్రామ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ అప్పలరాజు గారికి మీడియా మిత్రులకు సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క మండలం, గ్రామం, ఈ జిల్లా ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ఉద్దానం ప్రజలందరూ కూడా కిడ్నీ వ్యాధులతో సతమతమవుతున్నటువంటి నేపథ్యంలో తిత్లీ తుఫాను గోరు చుట్టుపై రోకటి పోటు వల్ల అలాగే మరింత విధ్వంసాన్ని సృష్టించి ప్రజల కష్టాలను పెంచి వెళ్ళిందన్నటువంటి దాన్ని మీ అందరికీ కూడా తెలుసు. ఈ నేపథ్యంలో మన పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పాదయాత్రను చేసి, పాదయాత్ర సందర్భంగా ఆయన వివిధ హామీలను ఇవ్వడం జరిగింది. ఆడిన మాట తప్పకుండా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటటువంటి నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా మరొక్కసారి మనం ఆయన ఇచ్చినటువంటి హామీలను మనం చేసుకుందాం. ఒక్కొక్క కొబ్బరి చెట్టుకు ఇప్పుడు ఇస్తున్నటువంటి 1,500 కాంపెన్సేషన్ కు బదులుగా 3,000 రూపాయలు పెంచుతానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జీడి మామిడి తోటలకు 1 హెక్టార్కు ఇప్పుడు ఇస్తున్నటువంటి 30,000 పరిహారాన్ని 50,000కు పెంచుతానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఆరోగ్య సమస్యలకి శాశ్వత పరిష్కారంగా 200 బెడ్ హాస్పిటల్ ఆయన నిర్మిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. శాశ్వత పరిష్కారం ఆలోచించాలే గాని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం లాగా తాత్కాలికంగా ఏదో ఉపశమనం కలిగించేటటువంటి పనులు చేయకూడదన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మి ఈ యొక్క ప్రాంతానికి అంతటికీ కూడా న్యాయం చేయగలిగినటువంటి ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరందరూ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి మన డాక్టర్ గారిని శాసనసభ్యుడిని చేసి కలకాలం మీ యొక్క ప్రజాసేవలో మమైకమయ్యేలా చేసుకోమని నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క మనం తప్పకుండా 2019 రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మీ అందరికీ కూడా సేవ చేసుకునేటటువంటి భాగ్యం, ఒక 3 దశాబ్దాలు సేవ చేసుకునేటటువంటి భాగ్యం భగవంతుడు కల్పిస్తాడనని మీరందరూ కూడా సహకరించి ఆయన్ని ముఖ్యమంత్రి చేస్తారని విశ్వసిస్తూ నాకు ఈ అవకాశం కలిగించుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది ఇవాల్టి ఐపీఎం న్యూస్. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐపీఎం న్యూస్ ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.